మనం ఇప్పటిదాకా చరిత్రలో, పురాణాల్లో మహాభారతం గురించి విన్నాం, రామాయణం గురించి విన్నాం. కానీ మనకు తెలిసినటువంటి రామాయణం, మనకు తెలిసినటువంటి కురుక్షేత్రం, మనకు తెలిసినటువంటి మహాభారతం జరిగి ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుందన్నమాట. అదే బాహుబలి. బాహుబలి సినిమా కరెక్ట్గా 2015 సంవత్సరం జూన్ 10వ తారీఖు థియేటర్లో ఒక నార్మల్ మూవీ లాగా రిలీజ్ అయింది. అప్పటిదాకా పాన్ ఇండియా అంటే ఎవడికి ఏమీ తెలియదు. అప్పటిదాకా హిందీలో కూడా మన సినిమాని ఆడించొచ్చా అనేటటువంటి ఐడియా లేనే లేదు. తమిళ వాళ్ళు చూసుకున్నట్లయితే చాలా తెలివిగా తెలుగులో డబ్బింగులు చేసి మన దగ్గర మార్కెట్ని క్రియేట్ చేసుకుంటున్నారు. మన దగ్గర అది చేస్తున్నారు. కానీ మనోళ్ళ మట్టికే తమిళనాడులో సినిమాని రిలీజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనకి దగ్గరలో లేరు. ఎవడు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి టైంలో ఒక వ్యక్తి ముందుకొచ్చి ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఒక్క మాట ప్రొడ్యూసర్స్ గుడ్డిగా నమ్మారు, హీరో గుడ్డిగా నమ్మిండు, అంత పెద్ద కాస్ట్ గుడ్డిగా నమ్మింది, అంత పెద్ద సెట్స్ వేసి అంత మందిని పెట్టుకొని కూడా సినిమాకు సంబంధించినటువంటి ఏ లీకులు రాకుండా, సినిమాకు సంబంధించినటువంటి ఏ స్టోరీ బయటికి కాకుండా సినిమాని అయితే రిలీజ్ చేశారు. అదే నన్ అదర్ దెన్ మన బాహుబలి. ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతే కురుక్షేత్రం గురించి అయినా సరే ముగింపు ఉంటుందేమో, కానీ ఈ సినిమా గురించి ముగింపు ఉండనే ఉండదన్నమాట. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను బాహుబలి సినిమా రిలీజ్ అవుతున్నటువంటి టైంలో 10th క్లాస్ అవుతున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి నాకు బాహుబలి సినిమా చూపి అని చెప్పి మా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే ఎవరూ చూపించకపోతే నేను ఒక్కడే తిరుమల థియేటర్కి వెళ్ళి ఆ సినిమా అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా అప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదనమాట. ఏం జరుగుతుందిరా బాబు అని చెప్పి అన్నారు. నా పక్కన ఒకటి కూర్చొని ఏందిరా ఈ సోది అని కూడా అన్నారు అనమాట. ఆ మాటలు ఇంకా నా చెవులకు వినపడుతూనే ఉంటాయి. ఎందుకన్నాడంటే తమన్నా ఇంట్రో అయినా, తమన్నా ఏదో చేయాలని చెప్పి చేసేటటువంటి ప్రయత్నం అప్పటిదాకా సోదిలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సినిమా చాలా స్లోగా వెళ్తుంది అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఎప్పుడైతే మనోడు, మన శివుడు, మన మాహిష్మతిలోకి ఎంటర్ అవుతాడు, అభిమన్యుడు పద్మ వ్యూహంలో ఎంటర్ అయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో, మన అమరేంద్ర బాహుబలి చూసుకున్నట్లయితే మాహిష్మతిలోకి ఎంటర్ అయినప్పుడు సినిమా వైబ్ అయితే జై అని లేస్తుంది. నిజంగా ఆ ఇంటర్వెల్ ఏంద్రా బాబు, ఆ సెకండ్ హాఫ్ ఏంద్రా బాబు, ఆ యుద్ధం ఏంద్రా బాబు, ఎవడైనా ఫైట్ కనీసం 10 నిమిషాలు పెట్టాలంటే ఆలోచిస్తారు. అలాంటిది ఫైట్కే ఆల్మోస్ట్ అర్ధ గంట కేటాయించిండు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాస్ట్లో ఉన్నటువంటి ఆ క్లైమాక్స్ ఏంట్రా బాబు, ఇప్పటిదాకా ఎవడైనా టాలీవుడ్ చరిత్ర అయినా, ఇండియన్ సినిమాలో అయినా ఒక సినిమాని 2 పార్టులుగా తీయాలి, ఒక సినిమాని మధ్యలోనే ఆపేయాలి, మధ్యలోనే ఆపేసి కొన్ని క్వశ్చన్స్ పెట్టాలి, ఆ క్వశ్చన్స్ పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేయాలి అనేటటువంటి ఆలోచన ఎవడైనా చేసిండా? ఎవ్వడూ చేయలేదు ఫ్రెండ్స్. వన్ అండ్ ఓన్లీ మన రాజమౌళి గారు అయితే చేసిండు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అనేటటువంటి క్వశ్చన్తో సినిమా అలా ఫ్రీజ్ అయిపోయింది. ఇదే కాన్సెప్ట్ తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు, బాలీవుడ్లో ఎగబడి చూస్తున్నారు. కానీ మన తెలుగులో మట్టికి అక్కడక్కడ నెగిటివ్ స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఎలాంటి కాన్సెప్ట్ మనమైతే కని విని వీరికి చూడలేదన్నమాట. డే 1 నెగిటివ్ టాకే, డే 2 నెగిటివ్ టాకే, కానీ డే 3 నుండి దాని ఊచకోత ఏంటి అనేటటువంటి మొదలైంది. డే 1 రేటింగ్తో, డే 1 నెగిటివ్తో ఆల్మోస్ట్ 650 కోట్లు కొట్టి చూపించినటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ 100% బాహుబలి పార్ట్ 1 అనమాట. దాన్ని అలా ఎండ్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరూ అనుకున్నారనమాట, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అని చెప్పి ప్రతి క్వశ్చన్లో ఆ యొక్క క్వశ్చన్లు కూడా ఆల్మోస్ట్ ఈ 1, 2 రిలీజ్ చేయడానికి మధ్యలో 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను కూడా ఆపి ఆ షూటింగ్కి వచ్చే వాళ్ళందరినీ నోర్లు కట్టేసి ఆ స్టోరీ బయటికి రాకుండా ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకుండా నిలబెట్టాడంటే దట్ ఈజ్ జక్కన్న. నిజంగా ఆ రోజు కారు చిచ్చు అంటుకుంది. అప్పటిదాకా మనం ముంబై వెళ్ళినా, గోవా వెళ్ళినా మనకు రెస్పెక్ట్ అనేటటువంటిది లేదు. కానీ నువ్వు ముంబై వెళ్ళు, గోవానే వెళ్ళు, ఇండియాలో ఉన్నటువంటి ఏ ప్లేస్కి వెళ్ళు, అమెరికాను కూడా వెళ్ళు, అక్కడ ఒకటే నినాదం వినపడుతుంది, అదే బాహుబలి 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 అనేటటువంటి నేతను. ఇంతకన్నా గొప్పగా నేనైతే ఈ సినిమా గురించి వర్ణించలేను. అది ఒక మహోన్నతమైనటువంటి సినిమా. మన టాలీవుడ్లో ఇప్పుడు ఎవడైనా డేరీ చేసి పాన్ ఇండియా సినిమా అని చెప్పి రిలీజ్ చేస్తాను అంటే దానికి ఖచ్చితంగా బాహుబలి. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% నిజం. మన బడ్జెట్ ఒకప్పుడు 20 కోట్లు, మన కలెక్షన్స్ 100 కోట్లు దాటితే ఒట్టు. అలాంటిది పార్ట్ 1తో 650 కోట్లు కొట్టొచ్చు, పార్ట్ 2తో 2000 కోట్లు కొట్టొచ్చు అని చూపించింది కూడా మన సినిమానే. నిజంగా బాహుబలి అనేటటువంటిది ప్రతి తెలుగుడికి ప్రౌడ్ మూమెంట్ అనమాట. ప్రతి ఇండస్ట్రీని మన వైపు తిరిగేలా చేసింది. ఆ తర్వాత అలాంటి సినిమానే తీద్దామని చెప్పి ఏళ్ళు కాల్చుకున్న వాళ్ళు, ప్రొడ్యూసర్లు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ బాహుబలి గురించి నేను నిన్న సజెస్ట్ చేస్తున్నప్పుడు ట్విట్టర్ మొత్తం కూడా ఒకటే, ప్రభాస్కి బాహుబలి
బాహుబలి అనేటటువంటిది లాటరీ అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారనమాట. వాళ్ళందరికీ నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత మీరు అసలు మీరే ఆన్సర్ చెప్పాలన్నమాట. ఈ విధంగా ట్రైన్ చేసే వాళ్ళు సిగ్గుపడతారు నిజంగా. ఎవడైనా సరే డూప్ గురించి చెప్పుకోవాలన్నా, డూప్తో ఫోటో దిగాలన్నా, డూప్ని చూపించాలన్నా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. కానీ ప్రభాస్ చూడండి, బెస్ట్ టెక్నీషియన్ ఎవరు ఈ మూవీలో? నా బెస్ట్ టెక్నీషియన్ కిరణ్. అతను సినిమా బాహుబలిలో ఎవరు ఏం ఫైట్ చేయాల్సినా సరే అతనే పిలుస్తారు. వెరీ హార్డ్ వర్కర్ అండ్ నాకు బాడీ డబుల్ చేశారు అండ్ చాలా బాగా కష్టపడతాడు. అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టు. ఈ సినిమా టెక్నీషియన్స్ అందరినీ చూసారు కదా, డైరెక్ట్గా అసలు ఇతనే మెయిన్ ఆర్టిస్ట్ అని చెప్పి బాహుబలి సినిమా రిలీజ్ రోజు ఈ విధంగా చెప్పాలంటే నిజంగా డేర్ ఉండాలి. రిస్కీ ఫైట్స్ అప్పుడు, రిస్కీ స్టంట్స్ అప్పుడు ఇతనే మొత్తం చేసిందని చెప్పి కూడా నిజంగా డేర్ అండ్ డాషింగ్ ఒప్పుకోండు. ఇలాంటి హీరో మీరు లాటరీ స్టార్ అంటున్నారు. ముందు వినండి ఫ్రెండ్స్, వీటి గురించి క్లారిటీగా ఉంటుంది. ఒక డైరెక్టర్, ఆ డైరెక్టర్ చూసుకున్నట్లయితే పాన్ ఇండియా సినిమా ఏం తీయలేదు ఇప్పటిదాకా. తీశాడు ఓకే, టాలీవుడ్లో అయితే మంచి హిట్లు అయితే తీశాడు. ఒక డైరెక్టర్ ఆల్రెడీ మన ప్రభాస్ చూసుకున్నట్లయితే రెబల్ అనేటటువంటి సినిమా తీసిండు, అది ఫ్లాప్ అయింది. ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్మెంట్. అప్పుడప్పటికే తన యొక్క క్రేజ్ తగ్గిద్దేమో అని చెప్పి ఏ హీరోకైనా భయమైంది. మిర్చి అనేటటువంటి ఒక కమర్షియల్ సినిమా తీసిండు, అది కూడా కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిండు. ఆ సినిమా చూసుకున్నట్టయితే బ్లాక్ బస్టర్ కొట్టింది. సో తర్వాత ఇంకేదైనా కమర్షియల్ సినిమా తీద్దామని చెప్పి రెడీగా ఉంటాడు. అదే టైంలో మన రాజమౌళి గారు వచ్చి బాహుబలి అనేటటువంటి సినిమా తీస్తున్నాడు. దీనికోసం నీ టైం 5 సంవత్సరాలు నాకు కావాలి అని అంటే ఏ హీరో అయినా ఒప్పుకుంటాడా? ఏ హీరో కూడా ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ స్టోరీ రాస్తున్నప్పుడు ఆయన అనుకునే రాసిండు. మన రాజమౌళి గారి తండ్రి సైతం చాలా ఇంటర్వ్యూలో తెలియజేసిండు ఈ కథ ప్రభాస్కి సెట్ అయితే అని చెప్పి ఆయన రాసిండు కూడా అనమాట. సో ఏ హీరో కూడా ఒప్పుకోడు. సో తను ఆ రోజు ఒక తెలుగు ఇండస్ట్రీ ఒక అడుగు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒప్పుకున్నాడు అనమాట. 5 సంవత్సరం గొడ్డులాగా కష్టపడ్డాడు ఫ్రెండ్స్. నిజంగా ఆ బాడీ పెంచడానికైనా, ఆ బాడీ తగ్గించడానికైనా, స్టన్ చేయడానికైనా ఎన్నిసార్లు తన షోల్డర్ ఫ్రాక్చర్ అయింది, ఎన్నిసార్లు తన లెగ్ ఇంజురీ అయింది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒకప్పుడు బాహుబలికి ముందు ప్రభాస్ లుక్స్ ఎలా ఉండే, బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ ఎలా ఉండే అనేటటువంటిది మనకైతే ఆన్సర్ ఇస్తుంది. ఆ విధంగా ఆ మనిషి అంత కష్టపడి ఒక గొడ్డులాగా పనిచేసి బాహుబలి అనేటటువంటి మహోన్నతమైనటువంటి సినిమాని మనకిస్తే, కానీ మనం ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏందో తెలుసా? లాటరీ అని. ఇది ఏం లేదబ్బా మొత్తం రాజమౌళిది అంటే, అవును నాదేం లేదు మొత్తం రాజమౌళిది అని చెప్పి నవ్వుతూ పక్కకి వెళ్ళేటటువంటి గుణం ప్రభాస్ది. ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేనే లేదు. నేను చెప్తున్నా, రాజమౌళి లేకపోయినా, ఆయన నాన్నగారు లేకపోయినా, కీరవాణి గారు లేకపోయినా బాహుబలి ఉండదో లేదు, కానీ ప్రభాస్ లేకపోతే బాహుబలి లేదు లేదు లేదు. ఇది 100%. ఎందుకంటే వితౌట్ ప్రభాస్ ఏ హీరోని కూడా మనం ఆ క్యారెక్టర్లో ఊహించుకోలేము అనేటటువంటిది వాస్తవం ఫ్రెండ్స్. ఇది అనమాట. అండ్ ఇంకా లాస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే అక్టోబర్ 31న బాహుబలి 1, 2ని కలిపి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి, ప్రయత్నం కాదు 100% చేస్తామని చెప్పి రాజమౌళి గారు ఇవాళ అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నిజంగా గ్రేట్ అనమాట. ఇది నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అక్టోబర్ 31 కాకుండా 23rd అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు ప్రభాస్ అన్న బర్త్డే ఉంది. ఫ్యాన్స్ కూడా మంచి సెలబ్రేషన్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు కాబట్టి. అంటే 2 కలిపి కాబట్టి అటు ఇటుగా 6 గంటలు అనుకున్నా కానీ 6 గంటలు అంటే మార్నింగ్ ఈవినింగ్ మొత్తం రోజు మీద 3 షోస్ పడతాయి. వెళ్ళి 6 గంటలు థియేటర్లో కూర్చునేటటువంటి మొట్టమొదటి సినిమా కూడా ఇదేది అని చెప్పి నేనైతే కాన్ఫిడెన్స్ ఇగ్గరే వెయిట్ చేస్తున్నాను. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్.